హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కార్తిక. ఇట్స్ మీ యువర్ కార్తిక. సో ఈరోజు ఏం వీడియో అంటే మేము అందరూ స్విమ్మింగ్ కోసం వెళ్తున్నాము. మా ఊర్లో ఒక బావి ఉంది, సో దాంట్లో స్విమ్మింగ్ కోసం వెళ్తున్నాము. సో ఇది ఎట్లా అంటే సమ్మర్ వెకేషన్లో మేము ఊరికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోనే. సో ఇది ఒక రోజు తీసింది కాదు, మేము సమ్మర్ వెకేషన్ మొత్తం రోజు అప్పుడప్పుడు వెళ్తున్నాం కదా, అప్పుడప్పుడు కాదు రోజు వెళ్తాము. సో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ తీసి ఇవి అన్నీ కొంచెం కలిపి మీకు చూపిద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మేము ఫస్ట్ పాకాల నుంచి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ వెళ్ళడానికి మాకు ఒక 5 కిలోమీటర్స్ అవుతాయి. సో కొంచెం హైవే అవి అన్నీ దాటి వెళ్ళాలి. సో ఇవి అన్నీ మా పాకాల నుంచి మా ఊరికి వెళ్ళే దారిలో ఎంత గ్రీన్గా ఉంది కదా, చాలా బాగుంటాయి రోడ్స్ అవి అన్నీ. సో మా హస్బెండ్ అయితే నాకు కార్ ఇచ్చినాడు. యాక్చువల్లీ ఆయన కార్ అంటే ఆయన ఇవ్వడు, ఇది మా అంకుల్ కార్ కాబట్టి నువ్వు డ్రైవ్ చేయని ఇచ్చినాడు. సో ఆయన కార్ అడిగితే నాకు తలనొప్పిగా ఉంది, నాకు కడుపు నొప్పి అని ఇంట్లోనే ఏదో ఒక రీజన్ చెప్పి ఉంటాడు. సో మా అంకుల్ కార్ కాబట్టి నువ్వు డ్రైవ్ చేయి పర్లేదు అని నాకు ఇచ్చినారు. సో ఇట్లా మేము మా ఊరికి వచ్చినాము. సో ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇది మా ఇల్లు. సో ఇది ఒక వైట్ హౌస్. యాక్చువల్లీ మేము అది మొత్తం వైట్ పెయింటింగ్లో ఉంటాయి కాబట్టి మేము వైట్ హౌస్ అని పిలుస్తాము. సో ఇక్కడ పార్కింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మా కోసం చాలామంది అక్కడ వెయిటింగ్. యాక్చువల్లీ చాలా ఇక్కడ ఈ సమ్మర్కి బెంగళూరు, హైదరాబాద్ అక్కడ ఉన్న పిల్లలు అందరూ వస్తారు. సో వాళ్ళు ఈ సమ్మర్కి వచ్చేది స్విమ్మింగ్ నేర్చుకొని వెళ్ళడానికి. సో నేర్చుకొని ఉన్న వాళ్ళకి మళ్ళీ అది ఒక ఎక్స్పీరియన్స్ కదా, మళ్ళీ బావిలో దూకి స్విమ్మింగ్ చేయాలి అని. సో వీళ్ళందరూ యాక్చువల్లీ నేర్చుకున్న వాళ్ళే. సో ఇక్కడ ఈమె ఉంది కదా, ఈమె ఈ టైమే నేర్చుకున్నది. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు ఇప్పుడు నేర్చుకోవాలి. సో వాడి కోసం మేము ఒక క్యాన్ అవి అన్నీ తీసుకుంటాము, వాడు మునక్కకుండా ఉండడానికి. సో వీళ్ళందరూ మా కోసం వెయిటింగ్. మేము వచ్చిన తర్వాత అందరూ 1 by 1 వెళ్తాము. సో వీళ్ళు మాత్రం కాదు, యాక్చువల్లీ ఊళ్ళో చాలామంది వస్తారు స్విమ్మింగ్ కోసం. సో ఒక రోజు అయితే మాకు మొత్తం ఫుల్ అయింది, ఎవరు స్విమ్మింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది వస్తారు. సో ఇట్లా నేను యాక్చువల్లీ నాకు ఆఫీస్ కూడా ఉంది, కానీ నేను స్విమ్మింగ్ కోసం ఆఫీస్ని సాక్రిఫైస్ చేసి ఇట్లా ఒక మీటింగ్ మాత్రం ఉంది, అది మాత్రం కనెక్ట్ అయ్యి వెళ్దామని. సో పర్మిషన్ తీసుకొని నేను వెళ్ళాను. సో ఇదే మా ఇల్లు. సో ఊళ్ళో ఒక ఇల్లు ఉంటాయి. సో ఈమె వచ్చి మా చిన్నత్తమ్మ, యాక్చువల్లీ మా హస్బెండ్కి చిన్నత్తమ్మ. సో నేను కూడా చిన్నత్తమ్మ అని పిలుస్తాను. సో వాళ్ళు మనవడు వాళ్ళు. సో వాళ్ళు కూడా మాతో జాయిన్ అవుతున్నారు ఈ టైం. సో యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా వచ్చినారు, ఈ టైం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సో మా పాప కూడా ఈ టైము మేము వాళ్ళు దించుదామని ఆమెని కూడా రెడీ చేసి తీసుకొని వచ్చినాము. సో ఆమెకి ఇప్పటికీ చాలా కష్టం స్విమ్మింగ్ కాబట్టి ఆమెకు ఒక ట్యూబ్ లాగా మేము కొనుక్కున్నాము, దాంట్లో ఆమెకి తీసుకొని పోయినాము, ఆమెని దాంట్లో వేద్దామని. యాక్చువల్లీ ఎండ అయితే చాలా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 minutes వాకింగ్ చేయాలి, దాంట్లోపల మనం వాడిపోతాము ఆ ఎండకి. అయితే కూడా చేయాలి, అయితే కూడా వెళ్ళాలి అని మేము వచ్చినాము స్విమ్మింగ్కి. ఇది యాక్చువల్లీ స్విమ్మింగ్ వచ్చి ఒక 12 o'clock పైనే చేస్తారు, ఎందుకంటే వాటర్ అప్పుడే బాగుంటాయి, అప్పుడే చేయాలి అని. సో 12 o'clock కరెక్ట్గా ఎండ కూడా వస్తాయి. సో 2 ఎండలో స్విమ్మింగ్ చేయాలి. సో దానికోసం ఇట్లా వెళ్తున్నాము. సో మా పాపకి ఆల్రెడీ ఐడియా ఉంది సో ఎక్కడ వెళ్తున్నామని. ఆమెకు మేము చెప్పలేదంటే కూడా ఆమెకు తెలుసు, ఇట్లా కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని ఇట్లా ట్యూబ్స్ అవి అన్నీ తీసుకొని మనం ఎక్కడ వెళ్తామని. సో ఆమెకి అయితే ఫస్ట్ రోజు చాలా భయపడింది. మళ్ళీ ఇప్పుడు ఆమె ట్యూబ్ తీసుకొని అమ్మ దా వెళ్దాం అని తీసుకొని పోతుంది. సో ఇప్పుడు ఆమెనే ఫస్ట్ పర్సన్ కింద దిగేది, మళ్ళీ లాస్ట్ పర్సన్ అక్కడి నుంచి రాయేది. మేము ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా స్విమ్మింగ్ చేస్తాము. సో ఇట్లా ఇక్కడ ఇంకా కొంచెం వాకింగ్ చేయాలి, అక్కడ వాకింగ్ చేస్తే ఇట్లా టెంకాయ తోపు ఉంటాయి, మళ్ళీ దాంట్లో ఇట్లా మామిడికాయ తోపు కూడా ఉంటాయి. సో మేము ఎట్లా అంటే స్విమ్మింగ్ చేసినప్పుడే అక్కడ నుంచి కొంచెం కింద పడి ఉంటాయి కదా మ్యాంగోస్, అవి అన్నీ చేసి అట్లే కట్ చేసేసి తింటాము అక్కడ. సో ఇక్కడ చూసారా ఎన్ని మామిడికాయ ఉన్నాయి. సో ఈ బావి వచ్చి మా ఊళ్ళో దినేష్ అనే ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ బావి. సో ఇది చాలా పెద్ద బావి. యాక్చువల్లీ నేను నేర్చుకునేది వచ్చి ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 minutes వెళ్ళాలి, అది ఒక చిన్న బావి, దాంట్లోనే నేను నేర్చుకున్నాను. సో నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే 2020
21లో 22లో నేర్చుకున్నాను. సో, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా స్విమ్మింగ్ అవన్నీ రాదు. ఎందుకంటే నేను ఉండింది మొత్తం సిటీలోనే. సిటీలో వాటర్ కష్టం. ఇట్లా బావిలు, స్విమ్మింగ్ మనం నేర్చుకోవాలంటే అక్కడ మనం ఆల్మోస్ట్ పే చేసి వెళ్ళాలి. ఆ స్విమ్మింగ్ పూల్‌లో కూడా మనకు స్విమ్మింగ్ అంత రాదు. సో, నేను పెళ్ళయి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ సమ్మర్‌లో నేర్చుకున్నాను ఇది యాక్చువల్లీ. సో, అప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 డేస్‌లోనే నేను నేర్చుకున్నాను. సో, మామూలుగా పెద్దయి తర్వాత నేర్చుకోవడానికి రాదంటారు కదా! కానీ ఎట్లో నేను నేర్చుకున్నాను. సో, యాక్చువల్లీ అక్కడ చాలామంది ఉంటారు ఊర్లో. సో, వాళ్ళైతే చాలా బాగా నేర్పిస్తారు. అందువల్లే నాకు వచ్చేసింది. సో, అక్కడ వచ్చి ఇంకొక బావిలో నేను నేర్చుకున్నాను కదా! అది వచ్చి బాబు అన్న వాళ్ళు బావి. సో, బాబు అన్నని నాకు నేర్పించింది. ఆయన ఎట్లా నేర్పిస్తారంటే నాకు ఇట్లా మునగతుండు ఉంటాయి. ఇట్లా క్యాన్ వేస్తున్నారు కదా! దీని లేక మునగతుండు ఉంటాయి. మునగాకు ఉన్నాయి కదా! ఆ చెట్టుది డ్రై అయిన తుండుని నన్ను కట్టేసి తోసేసినారు. సో, మేము చాలా స్విమ్మింగ్ తెలియకుండా వాళ్ళు తోసేస్తే ఎట్లా ఉంటాయి, అది యాక్చువల్లీ మునగము మనం. ఇట్లా తేలుతూనే ఉంటాము. అయితే కూడా మనకి కొంచెం ప్యానిక్‌లో కొంచెం అట్లా భయంగా ఉంటాయి కదా! సో, మళ్ళీ రా పైన రా రెస్ట్ తీసుకుందామని పైన పిలుస్తారు. నేను పోయి పైన అట్లా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నన్ను తోసిస్తారు. అట్లే నన్ను తోసి నాకు స్విమ్మింగ్ వచ్చేసింది. సో, ఏమో అట్లే నేర్పిస్తారు, అట్లే వస్తాయేమో నాకు తెలీదు. బట్ నేను చూసి అట్లా నేర్చుకున్న వాళ్ళే చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నారు. ఇట్లా మెల్లగా ఈ స్విమ్మింగ్ పూల్‌లో ట్రైనర్స్ నేర్పిస్తారు కదా! 15 డేస్ కోర్స్, 45 డేస్ కోర్స్. దాంట్లో అయితే వాళ్ళు ఇంత డెప్త్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారా అని నాకు తెలీదు. సో, నేనైతే ఇట్లే నేర్చుకున్నాను. నన్ను తోసి పడేసి ఎట్లో నేర్పించేసినారు. సో, మళ్ళీ ఇట్లా టెక్నిక్స్ అవి అన్నీ నేను మా హస్బెండ్‌ని చూసి నేర్చుకున్నాను. ఇట్లా బావిలోనే అట్లా వాటర్‌లో ఫ్లోటింగ్ చేసేది శవాసన లాగా. మళ్ళీ లోపల వెళ్ళేది. మళ్ళీ బల్టీ వేసేది. ఇవన్నీ మా హస్బెండ్‌ని చూసి నేర్చుకున్నాను. ఇంకా ఆ ఊర్లో కొన్ని బాయ్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు ఎట్లా చేయాలి అంటే వాళ్ళు కూడా మనకు నేర్పిస్తారు. సో, వాళ్ళని దగ్గర కూడా నేర్చుకున్నాను చాలా. సో, ఆల్మోస్ట్ నేను నేర్చుకొని ఒక 4 ఇయర్స్ అయింది. దాంట్లో ఒక 2 ఇయర్స్ నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేయలేదు. ఇదే నా థర్డ్ ఇయర్ యాక్చువల్లీ ఇట్లా స్విమ్మింగ్ చేసేది. సో, ఇక్కడ ఇంకొక పాప వచ్చి మాతో జాయిన్ అయింది. ఆమె డింపుల్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు చూసారా ఆమె నేర్చుకుంది కదా! అట్లా కింద కూర్చొని. సో, అట్లా నేర్చుకుంటే ఖచ్చితంగా రాదు. సో, ఎవరో వచ్చి మనల్ని తోసి మనం ఎట్లో ఒకటి పడి నేర్చుకోవాలి. అప్పుడే వస్తాయి. సో, ఇది నేను చెప్పినాను కదా! ఇట్లా టెక్నిక్స్ అన్నీ నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను. ఎట్లా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రెత్ కంట్రోల్ అని ఎట్లా ఉండాలి. సో, దాంతోని నేను ఇట్లా శవాసనంలో పద్మాసన చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మా హస్బెండ్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. ఆయన లెవెల్‌కి నాకు రాదు. సో, ఇప్పుడు నేను చెప్పినాను కదా! ఇట్లా తోస్తేనే మనకి స్విమ్మింగ్ వస్తాయి. ఆమె ఇంతసేపు అక్కడ కూర్చొని చేసింది. అంతవరకే రాదు. సో, ఇక్కడైతే ఇది లాస్ట్ డే యాక్చువల్లీ. చాలామంది వచ్చేసినారు. మాకు ప్లేసే లేదు ఎక్కడ స్విమ్మింగ్ చేయాలి అని. సో, మాకు లోపల స్విమ్మింగ్ చేసే వాళ్ళకంటే పైన ఆడియన్స్ ఎక్కువైపోయినారు. సో, ఇట్లా ఆమెకైతే ఇట్లా క్యాన్ వేసి కట్టేసి చేసినారు. ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు నెక్స్ట్ స్టేజ్ ఇట్లా దారాలు కట్టేసి వాడిని తోసేస్తారు. వాడు కూడా ఇప్పుడు భయపడుతున్నాడు. పోరా అంటే కూడా పోవట్లేదు. మళ్ళీ ఆల్మోస్ట్ ఈ స్టేజ్ వస్తేనే వాళ్ళకి వచ్చేసి అని అర్థం. ఎందుకంటే ఆయన చాలా లైట్‌గానే పట్టుకుంటాడు పైన. సో, ఈమె అయితే ఏడుస్తూనే ఉంది. నేను పోను. ఎందుకంటే ఆమె పోలేదంటే పైన ఆమెను ఎత్తుకొని వచ్చి తోసేస్తారు. సో, వీడైతే చాలా వీడే ఈ కామెడీ ఈ బ్యాచ్‌లో. వాడికి ఆల్రెడీ వచ్చు. సో, ఆయన అయితే చాలా కూడా లేదు వాడిని. వాడే చేస్తున్నారు. కానీ వాడికి చాలా భయము. వాళ్ళ అక్క అయితే చాలా బాగా నేర్చుకునింది. సో, ఈమె అయితే ఈ ఇయరే యాక్చువల్లీ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంది. అప్పుడే ఆమెకి ఇట్లా రివర్స్‌లో జంప్ చేసేది, పడుకొని చేసేది అన్నీ వచ్చేసింది. సో, వీడైతే అట్లా వెళ్ళి వాళ్ళందరినీ గట్టిగా పట్టుకొని నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉన్నాను. వీడు చూసి మాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకురా భయపడుతున్నావు, ఆల్రెడీ నీకు వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు భయపడాలి. సో, ఇప్పుడు ఎవరైనా వీళ్ళు ఎత్తుకుంటే కూడా వాళ్ళు ఎత్తుకొని వచ్చి నన్ను తోసిస్తారు అని భయపడినే ఉన్నాడు.
సో ఎట్లో వీడికి ఈ ఇయర్ నేర్పించాలి అని మేము అందరూ ఏదేదో చేస్తున్నాము. కానీ వాడు అయితే ఏమీ లేదు, అందరిని లాగేది పట్టేది, మనం నేర్పించి రే పోరా అంటే కూడా మనల్ని లోపల తోసిస్తున్నాడు. అట్లా ఫన్ చేసినాడు ఈ ఇయర్. సో వాళ్ళ నాన్న వచ్చిన తర్వాతనే కొంచెం ధైర్యం వచ్చి ఏదో వాళ్ళే తోస్తున్నారు. సో వీడిని కాంప్రమైజ్ చేసి అందరూ పైకి వెళ్దా అంటే ఆ వైర్ని గట్టిగా పట్టుకొని వెళ్ళను అంటే పట్టుకొనే ఉన్నాడు. మళ్ళీ పైన వచ్చి చాలాసేపుగా ఇట్లా ఏడ్చినే ఉన్నాడు, నేను వెళ్ళను, నా వల్ల అవ్వలేదు అని. సో దీని తర్వాత మేము ఊరికి వచ్చేసినాము హైదరాబాద్కి. సో దాని తర్వాత వాడు ఎట్లా ఒకటి నేర్చుకొని నాకు వీడియో పెట్టినారు, ఇట్లా నేను నేర్చుకున్నాను అని. సో అమ్మయ్య వీడు నేర్చుకున్నారులే ఎట్లా ఒకటి అని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, బాయ్.